చూడు ఇక్కడ ఎంత భయంకరం. 2 లక్షలు ఇచ్చాకే తల్లికి తరిగొరు పెట్టిన కుమారుడు. ఇక చూడు, నిన్ను ఓటు వేసినని తల్లిని చంపినటువంటి కుమారుడు. ఇక్కడ 2 లక్షలు ఇచ్చేదాకా తల్లికి కొరివి పెట్టలేదు కుమారుడు. ఎంత భయంకర పరిస్థితి ఎడిపోతుంది మన కల్చర్. ఇలా రాకెట్ యుగం వచ్చింది, కంప్యూటర్ యుగం వచ్చింది, నాలెడ్జీ పెరుగుతుంది. చాలామందికి ఇలా అత్యధిక పరిజ్ఞానం ఉన్నటువంటి సంపద ఎన్నో నేర్చుకుంటున్నాం. కానీ ఇలా ఇక్కడ ఎంత భయంకరంగా ఉంది. 2 లక్షలు ఇచ్చాకే తల్లికి తరిగొట్టిపోయిన కుమారుడు అంటే ఇలాంటి కొడుకుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. చూద్దాం. ఇది ఆస్తిపాస్తులు ఉంటే చాలు, తల్లిదండ్రులు కూడా అవసరం లేదని రుజువు చేస్తున్న ఘటనలు చూస్తున్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమరాగాలతో పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరికి అలాంటి తండ్రులనే పట్టించుకొని దీనస్థితి నెలకొంది. బంగారం డబ్బుల కోసం చివరికి చనిపోయిన తల్లి అంత్యక్రియలు నిర్వహించకుండా 2 రోజులు ఆపి ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల మండలంలోని కందులవారిగూడెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నేరేడుచెల్ల అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి మండలం వెలుగులోకి వచ్చింది. కందులవారిగూడానికి చెందిన వేము వెంకటరెడ్డి, వేము వెంకటరెడ్డి లక్ష్మమ్మ 80 దంపతులకు 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. గతంలోనే లక్ష్మణ భర్త వెంకటరెడ్డి చిన్న కుమారుడు కూడా చనిపోయారు. దీంతో నేరేడుచెల్లో ఉంటున్న చిన్న కుమార్తె వద్ద గత 5 ఏళ్లుగా లక్ష్మమ్మ ఉంటుంది. లక్ష్మమ్మ ఇటీవల కాలు జారి కింద పడింది. దాంతో ఆమెను మిర్యాలగూడను ఆసుపత్రి చేర్పించి చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లండి అని డాక్టర్లు సూచించారు. దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్ సపోర్టుతో చిన్న కుమార్తె తన ఇంటికి తీసుకెళ్లింది. బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ వచ్చి ఆగింది. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకొని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించారు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తానని చెప్పడంతో అక్కడ జరిగిన సంఘటన కూడా ఎంత భయంకరంగా ఉందో, ఎంత బాధాకరంగా ఉందో. ఒక తల్లికి, ఒక రెడ్డి సామాజిక వర్గం ఎంత ఘోరంగా ఉందో చూడండి. అలా ఎంత భయంకరంగా ఉందో. ఒకటే చెప్తాం, అన్ని సందర్భాల్లో మేమే గొప్ప అని చెప్తారు. కానీ అక్కడ చూడు ఎంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం.